1986-87 బడ్జెట్లో భారత ప్రభుత్వము కేంద్ర ఎక్సైజ్ సుంకమును మోడ్ వ్యాట్గా విధించినది. మోడ్ వ్యాట్ అంటే మోడిఫైడ్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్. ఆర్థిక సంస్కరణలో భాగంగా 2000-2001 సంవత్సరంలో అప్పటి ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా గారు పొగాకు ఉత్పత్తులపై అదనపు ఎక్సైజ్ సుంకాన్ని 16%తో విధించినారు. ఈ అదనపు ఎక్సైజ్ సుంకాన్ని సెన్వాట్గా విధించినారు. సెంట్రల్ ఎక్సైజ్ నెట్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్గా విధించినారు. అయితే ఆర్థిక సంస్కరణలో కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్నటువంటి పన్ను విధానాలను సంస్కరించాలనే ఉద్దేశంతో సలహాలు సూచనల కోసము పన్నుల సంస్కరణ కమిటీని రాజా చెల్లయ్య అధ్యక్షతన నియమించినారు. రాజా చెల్లయ్య కమిటీ విస్తృతంగా అధ్యయనము చేసి రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్నటువంటి అమ్మకపు పన్నును వ్యాట్ పద్ధతిలో విధించమని సిఫార్సు చేసినారు. అయితే భారత ప్రభుత్వము ఆమోదించింది కానీ అమలు పరచలేదు. ఈ నేపథ్యంలో 2001-2002 రెండవ తరం ఆర్థిక సంస్కరణలో భాగంగా పన్ను విధానాలను మరింత వేగంగా సంస్కరించాలని నిర్ణయించి సలహాలు సూచనల కోసము విజయ్ కేల్కర్ అధ్యక్షతన పన్నుల సంస్కరణ కమిటీని నియమించినారు. విజయ్ కేల్కర్ కమిటీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్నటువంటి అమ్మకపు పన్నును వ్యాట్ పద్ధతిలో విధించమని సిఫార్సు చేసినారు. రాజా చెల్లయ్య కమిటీ విజయ్ కేల్కర్ కమిటీ సిఫార్సులను ప్రాతిపదికగా తీసుకొని భారత ప్రభుత్వము 1/1/2003 వ్యాట్ చట్టమును ప్రకటించినారు. దీన్నే వాల్యూ యాడెడ్ ట్యాక్స్ యాక్ట్ అని అంటారు. దీన్ని ఏకీకృత అమ్మకపు పన్ను చట్టము అని అంటారు, లేక యూనిఫార్మ్ సేల్స్ ట్యాక్స్ యాక్ట్ అని అంటారు. ఈ చట్టం ప్రకారము దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమ్మకపు పన్నును వ్యాట్ పద్ధతిలో 2 స్లాబులలోనే విధించాలి.